అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ హురియానాస్. నా పేరు ప్రియాంక. మేము సిటీ ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్నాము. ఈరోజు ప్రత్యక్ష దైవాలు పాఠ్యాంశం నుంచి ఒక సంభాషణ చర్చించుకోబోతున్నాము. నా పేరు సీత. నా పేరు గ్రీత. నమస్కారం సీత. అసలు నిజమైన జ్ఞానం ఎలా పొందాలో నీకు తెలుసా? అవును, నిజమైన జ్ఞానం చాలా ముఖ్యం. అది మన జీవితానికి మార్గదర్శకం. కానీ నిజమైన జ్ఞానం తెలుసుకోవడం కష్టంగా అనిపిస్తుంది కదా సీత? కష్టమే, కానీ ధర్మాన్ని పాటించడం వలన నిజమైన జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ధర్మం అంటే ఏమిటి? ధర్మం అనేది నైతికత, న్యాయం మరియు సత్యం. అది మన జీవితానికి మార్గదర్శకం. అర్థమైంది. కానీ ధర్మాన్ని పాటించడం ఎలా? మనం మన ఆలోచనలను, చర్యలను మరియు మాటలను సత్యం మరియు న్యాయానికి అనుగుణంగా ఉంచుకోవడం వలన ధర్మాన్ని పాటించవచ్చు. సద్గుణాకారుని గురించి నీకు ఎంతవరకు తెలుసు? అవును, ఆయన గురించి నాకు కొంత తెలుసు. ఆయన ధర్మాన్ని ప్రోత్సహించే వ్యక్తి. అలా అయితే ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్పగలవా? ఆయన ధర్మమైన, సత్యమైన మరియు న్యాయమైన వ్యక్తి. ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆయనకు చాలా మంది శిష్యులు ఉన్నారు. వారు ఆయనను గౌరవిస్తారు. ఆయన శిష్యులు ఎలా ఉంటారు? ఆయన శిష్యులు కూడా ఆయనలాగా ధర్మాత్ములు, మంచి గుణాలను కలిగి ఉంటారు. వారి శిష్యులలో ఎవరు ప్రత్యేకంగా గుర్తింపబడతారు? కౌశికుడు మరియు ధర్మవ్యాధుడు వారి శిష్యులలో ప్రత్యేకంగా గుర్తించబడతారు. వారి గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను. కౌశికుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి జ్ఞానం కోసం అన్వేషిస్తుంటాడు. అతనిని ఒక స్త్రీ ధర్మవ్యాధుడి దగ్గరకు వెళ్ళడం వలన జ్ఞానం కలుగుతుందని ధర్మవ్యాధుడి దగ్గరకు పంపిస్తుంది. ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులను చూపించి తన తల్లిదండ్రులను పూజించడం వలననే తనకు జ్ఞానం కలిగిందని చెప్పి తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యతను తెలిపి కౌశికుడి అజ్ఞానాన్ని తొలగిస్తాడు. చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ విషయాలు నాకు చాలా ఉపయోగపడతాయి. నీకు మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నన్ను కలవచ్చు. తప్పకుండా. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సిటీ ఆంగ్ల మాధ్యమ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ధన్యవాదాలు.